సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇది కంప్లీట్ సిటీ డ్రైవింగ్. సో సిటీ డ్రైవింగ్లో ఏమవుతుందంటే వెహికల్ అనేది ఒక్కటే మాటలో చెప్పేస్తున్నాను, ఇట్స్ బెస్ట్ మోటార్ సైకిల్ ఫర్ ఎవర్ ఇన్ ఏ 200cc అడ్వెంచర్ టూరర్ బైక్. ఈ బైక్లో సిటీ డ్రైవింగ్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే మిర్రర్స్ విజిబిలిటీ ఈజ్ గుడ్ ఎనఫ్, ఇన్స్ట్రుమెంటేషన్ విజిబిలిటీ ఈజ్ గుడ్ ఎనఫ్, హ్యాండ్లింగ్ పొజిషన్ ఈజ్ గుడ్ ఎనఫ్. అప్రైట్ హ్యాండిల్ పొజిషన్ ఉన్నందుకు మనకి షోల్డర్ పెయిన్ రాదు, హ్యాండిల్ పెయిన్ రాదు, మనకి బ్యాక్ బోన్ పెయిన్ రాదు. కంప్లీట్ మనము సిటీలో కూడా డే అండ్ నైట్ డ్రైవింగ్ చేసినప్పుడు వెహికల్ అనేది మన షోల్డర్ పెయిన్ అనేది ఖచ్చితంగా రాదు. బ్రేకింగ్ బైట్ ఈస్ గుడ్ ఎనఫ్, ఎందుకంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తున్నారు, పర్ఫెక్ట్ ఎనఫ్. మనకి ట్యూబ్లర్ డైమండ్ ఫ్రేమ్ ఉన్నందుకు ఈ వైబ్రేషన్స్ అనేది చాలా డిక్రీజ్ అయిపోయినాయి. సో చాలా డిక్రీజ్ అయినందుకు మనకు ఆ స్ట్రెస్ అనేది తెలియదు, ఎందుకంటే హయ్యర్ ఆర్పిఎం వెళ్ళినప్పుడే వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ మనం హయ్యర్ ఆర్పిఎం వెళ్ళాం కాబట్టి ఫ్యూయల్ ఎకనామీ కోసం మైలేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అండ్ వైబ్రేషన్స్ కూడా. ఎప్పుడైనా వెళ్ళండి హయ్యర్ ఆర్పిఎం వెళ్ళకండి, అప్పుడైతేనే ఫ్యూయల్ ఎకనామీ అనేది పర్ఫెక్ట్ మైలేజ్ అనేది వస్తుంది ఈ వెహికల్లో. బట్ ఈ వెహికల్ అనేది 2Vకి 4Vకి కంపేర్ చేస్తే వెరీ రీఫైన్డ్ ఇంజన్, కూలింగ్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ కూలింగ్ సిస్టమ్ అవుతుంది. ఎందుకంటే మనం హయ్యర్ స్పీడ్ వెళ్ళినప్పుడు ఇంజన్ అనేది తొందరగా కూల్ అయిపోతుంది. తొందరగా కూల్ అయినప్పుడు వెహికల్ అనేది మన లెగ్స్కి హీట్ అనేది తగలదు. అలా తగలనప్పుడే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా అంటే డ్రైవింగ్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. వెహికల్ అనేది పర్ఫెక్ట్గా కాన్ఫిడెన్స్ అనేది ఉంది ఈ వెహికల్లో. అందుకనే ఎక్కువ అంటే ఒక మినిమం బడ్జెట్లో, మినిమం కాన్సన్ట్రేషన్లో, మినిమం ప్రైస్లో ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. గేర్ షిఫ్టింగ్ కొంచెం నాచింది. ఎప్పుడైతే గేర్ షిఫ్టింగ్ ఎలా చేయాలంటే బిఫోర్ 2000 RPMలోనే గేర్ షిఫ్టింగ్ చేయండి. అబౌవ్ 2000 RPM క్రాస్ చేసి గేర్ షిఫ్టింగ్ చేయకండి. ఇప్పుడు గేర్ షిఫ్టింగ్ అని నాచ్ అవుతుంది, బట్ బిఫోర్ 2000 RPM క్రాస్ చేయకముందు గేర్ షిఫ్టింగ్ చేస్తే స్మూత్గా ఉంటుంది. ఈ వెహికల్లో ఖచ్చితంగా హైవేకి అండ్ ఖచ్చితంగా సిటీ డ్రైవింగ్లో మాత్రం హయ్యర్ 2000 RPM క్రాస్ చేసి గేర్ షిఫ్టింగ్ మాత్రం చేయకండి. మైలేజ్ డిక్రీజ్ అవుతుంది అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా నాచి అవుతుంది. బిఫోర్ 2000 RPMలోనే గేర్ షిఫ్టింగ్ చేయండి, స్మూత్ గేర్ షిఫ్టింగ్ అవుతుంది. ఇందులో మెయిన్ డిసప్పాయింట్ ఏంటిదంటే గేర్ షిఫ్టింగ్ అనేది మనం గేర్ షిఫ్ట్ ఇండికేటర్ క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఏ గేర్లో ఉన్నది చూపించదు, అది ఒక డిసప్పాయింట్. బట్ ఈ ఎకో మోడ్లో ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్ ఎకో మోడ్లో ఉంటుంది. ఆఫ్టర్ 80 స్పీడ్ క్రాస్ చేసినప్పుడు ఎకో టు ఒక పవర్ మోడ్కి వెళ్తుంది. అంటే ఈ డాట్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. ఈ డాట్స్ డిక్రీజ్ అయినప్పుడు పవరింగ్ మోడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది, పవర్ మోడ్ స్టార్ట్ అవుతుంది. అంటే పవర్ మోడ్ అనేది వెహికల్ ల్యాగ్ లేకుంటుంటుంది. అంటే ఒక 14 సెన్సార్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ 14 సెన్సార్స్ ఏం చేస్తాయంటే వెహికల్ అనేది ల్యాగ్ లేకుండా చూసుకుంటుంది. సో ల్యాగ్ లేకుండా చూస్తే వెహికల్ అనేది హైవే టూరింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ డిసప్పాయింట్ అనేది చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్ట్రుమెంటేషన్లో క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ చూడొచ్చు మైనస్లో పడిపోయింది. ఇప్పుడు రిలీజ్ చేస్తేనే అప్పుడప్పుడు అది మనం సెకండ్ గేర్లో ఉన్న 5th గేర్ చూపిస్తుంది, 4th గేర్లో ఉన్న 5th గేర్ చూపిస్తుంది, 3rd గేర్లో ఉన్న 4th గేర్ షిఫ్ట్ చూపిస్తుంది, అంతా రివర్స్లో చూపిస్తుంది. అది ఒక డిసప్పాయింట్ అనే ఉంది. బట్ ఈ వెహికల్ నార్మల్గా గేర్ షిఫ్ట్ ఇండికేటర్ని నమ్ముకోకండి, ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ని నమ్ముకోకండి, మీరు డ్రైవింగ్ చేయండి, అప్పుడే తెలుస్తుంది. దీంట్లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ మనం లో ఇక్కడ డౌన్ సైడ్ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. ఈ డౌన్ సైడ్ యారో మార్క్స్ ఏంటిదంటే గేర్ డౌన్ షిఫ్ట్ చేయమని చెప్తుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ల్యాగ్ లేదు, టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. 1200 RPM ఈజ్ ద రెవ్ లిమిటర్. అంటే స్టార్టింగ్ మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు వెహికల్ అనేది 1200 RPMకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఫ్లక్చుయేట్ అవుతలేదు. దీంట్లో ఫ్లక్చుయేట్ ఎలా అవుతుందంటే హయ్యర్ RPM అంటే హయ్యర్ CC బైక్స్లలో ఫ్లక్చుయేట్ అవుతుంది. ఎందుకు అంటే హయ్యర్ CC ఎలా అంటే అది సిలిండర్ షేప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే హయ్యర్ సీసీ కాకుండా 160cc 200cc అయినా కానీ సిలిండర్ షేప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెవ్ ఫ్లక్చుయేటర్ అని RPM ఫ్లక్చుయేటర్ అని అలా డిపెండ్ అవుతుంది. బట్ దీంట్లో 1200 RPMకి ఫ్లక్చుయేట్ అవ్వట్లేదు, లాక్ లేదు. స్టార్ట్ చేసినప్పుడు 1300 RPM వెళ్తుంది, ఐడిల్లో ఉన్నప్పుడు 1200 RPMకి వస్తుంది. సో అది ఇంజన్లో టార్క్ అనేది ఈజీగా 17.5 Nm ఆఫ్ టార్క్ అంటే ఇది పర్ఫెక్ట్ ఎనఫ్ ఫర్ ఏ సిటీ డ్రైవింగ్. ఈజీగా వెహికల్ అనేది పికప్ ఉంది, యాక్సెలరేషన్ ఉంది, థ్రాటిల్ ఇచ్చిన కానీ వెహికల్ అనేది మూమెంట్ ఇలా అయిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ నో ల్యాగ్,
నో వైబ్రేషన్స్, హెవీ వైబ్రేషన్స్ లేవు. 4 వాల్వ్ ఇంజన్ కాబట్టి లోవర్ వైబ్రేషన్స్ ఉన్నాయి. లోవర్ వైబ్రేషన్స్ అంటే లోవర్ గేర్ హయ్యర్ ఆర్పిఎంలో వెళ్ళినప్పుడే వైబ్రేషన్స్ అనేది హయ్యర్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ వెహికల్ సీట్ హైట్ వచ్చేసరికి 823 సీట్ హైట్ ఉన్నందుకు సిటీ డ్రైవింగ్లో కొంచెం లైట్గా ఇబ్బంది పడాలి. హైట్ పర్సన్స్కి ఎనఫ్ 8.5 8.6 ఇంచ్ ఉన్న వాళ్ళ నుంచి వాడండి ఈ వెహికల్ని. బిలో 8.6 హైట్ ఉన్న వాళ్ళకి యూజ్ చేయకండి, ఎందుకంటే ఈ వెహికల్ కొంచెం లిటిల్ బిట్ అలా మనకి తెలుస్తుంది. అప్పుడే మీరు యూజ్ చేయండి ఈ వెహికల్ని. అది మనం మైనస్ కాకుండా పాజిటివ్గా తీసుకుంటే అప్పుడు తెలుసు. ఎందుకంటే సీట్ హైట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే హైవే డ్రైవింగ్ చేయాలనుకున్నప్పుడు, ఆఫ్ రోడింగ్ హెవీ ఆఫ్ రోడింగ్ చేయాలంటే ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ ఇంక్రీజ్ అయితేనే ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ వెహికల్ అనేది అవుతుంది. సో అది నా ఒపీనియన్. మీరు నెగిటివ్గా కూడా పాజిటివ్గా తీసుకుని అప్పుడు ఈ వెహికల్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఇది ఎలా వర్క్ అవుతుందంటే వెహికల్ అనేది వెరీ రిఫైన్ ఇంజన్. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసేది 4 వాల్వ్ ఇంజన్, నేను వాక్ అరౌండ్ చేసింది 2 వాల్వ్ ఇంజన్ వాక్ అరౌండ్ చేసింది. ఇది డ్రైవింగ్ చేసేది 4 వాల్వ్ ఇంజన్. సో ఇప్పుడు పవర్ మోడ్లోకి షిఫ్ట్ అయింది. ఆఫ్టర్ 90 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు వెహికల్కి పవర్ మోడ్ షిఫ్ట్ అవుతుంది. వెహికల్లో పవర్ మోడ్ షిఫ్ట్ అయితే ఏమవుతుందంటే పవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, దీంట్లో ఇది ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ అయినప్పుడు కూడా 7,000 ఆర్పిఎం కాడ 102 స్పీడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ల్యాగ్ అనేది లేదు, కానీ వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. దీంట్లో వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఫర్ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ వైబ్రేషన్ హ్యాండిల్ దగ్గర ఖచ్చితంగా తెలుస్తుంది. 111 ఇస్ ద టాప్ స్పీడ్. సో 115 ఇస్ ద టాప్ స్పీడ్ కంప్లీట్గా 4 వాల్వ్లో ఇంజన్లో 115 ఇస్ ద టాప్ స్పీడ్. 2 వాల్వ్ ఇంజన్లో 90కే కొంచెం ల్యాగీ తెలుస్తుంది. ఇది 4 వాల్వ్ కాబట్టి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలాంటి కర్వింగ్స్ వచ్చినప్పుడు వెహికల్ అనేది ఈజీగా కర్వింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ అండ్ టూరర్ చేయాలంటే కర్వింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. కర్వింగ్ పర్ఫెక్ట్ చేస్తేనే వెహికల్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే కర్వింగ్ పర్ఫెక్ట్గా చేస్తాం. అప్పుడైతేనే టూరింగ్ వెహికల్ అవుతుంది అండ్ క్రూజర్ వెహికల్ కూడా అవుతుంది. ఇది అడ్వెంచర్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడింగ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ హైవే పర్ఫార్మెన్స్ కూడా చేయొచ్చు. కాబట్టి మినిమం కర్వింగ్ అని ఉండాలి. సో అడ్వెంచర్ వెహికల్స్లో మెయిన్గా మల్టీస్పోక్ వెహికల్స్ అండ్ మల్టీపర్పస్ టైర్స్ ఉంటాయి కాబట్టి అది 120 mm సెక్షన్ ఉంది. సో ఈ వెహికల్కి 120 mm సెక్షన్ అనేది పర్ఫెక్ట్. ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో టైర్ అనేది థిన్ సైజ్ ఉండాలి. థిన్ సైజ్ ఉంటేనే పర్ఫెక్ట్గా వెహికల్ అనేది క్రూజ్ చేయగలుగుతాం. అలా క్రూజ్ చేయగలిగితేనే వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది అండ్ హ్యాండ్లింగ్గా ఉంటుంది. అండ్ ఆఫ్ రోడింగ్లో కూడా గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఒక సిటీలో యూజ్ చేసే ఇప్పుడు డ్యూక్ ఉండని వేరే వెహికల్స్ ఉండని దాంట్లో 150 టైర్ సెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది రైడ్ క్వాలిటీ ఉంటుంది, హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉండదు అండ్ హైవే చేయొచ్చు. బట్ ఆఫ్ రోడింగ్ చేయాలంటే చేయలేము. బట్ ఇట్లాంటి టైర్ సెక్షన్ అనేది లో టైర్ సెక్షన్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ మల్టీపర్పస్ టైర్స్ ఇచ్చి లో సెక్షన్ టైర్స్ ఉన్నప్పుడు, లో సెక్షన్ ఆఫ్ టైర్ ప్రొఫైల్ ఉన్నప్పుడు వెహికల్ అనేది హైవేకి యూజ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. అప్పుడైతేనే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వెహికల్ అంటే అడ్వెంచర్ వెహికల్ అంటేనే మల్టీపర్పస్ టైర్స్ ఉండాలి అండ్ టైర్ ప్రొఫైల్ సెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు KTM 390 అడ్వెంచర్ చూడండి, అది 130 mm టైర్ సెక్షన్, అది ఇది 120 mm టైర్ సెక్షన్. సో రెండింటికి కంపేర్ చేసి 10 mm తక్కువ ఉంది. మినిమం 200 mm కాబట్టి పర్ఫెక్ట్ టైర్ సైజ్ అనేది నేను రేర్ అని చెప్తున్నాను. రేర్ టైర్ సెక్షన్ పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంది అండ్ పర్ఫెక్ట్ హైవే పర్ఫార్మెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే హైవే పర్ఫార్మెన్స్లో బ్యాక్ బోన్ అనేది రాదు, ఎందుకంటే అప్రైట్ హ్యాండిల్ పొజిషన్ ఉంది. సో 2 వాల్వ్కి అండ్ 4 వాల్వ్కి కంపేర్ చేసి 4 వాల్వ్లో అప్రైట్ పొజిషన్ ఉంటుంది హ్యాండిల్ పొజిషన్. 2 వాల్వ్లో కొంచెం లీనింగ్ చేసినట్టు ఉండాలి. బట్ దీంట్లో అప్రైట్ హ్యాండిల్ పొజిషన్ ఉన్నప్పుడు మనం ఈజీగా క్రూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఫ్రంట్ ఉన్న వెహికల్ అది హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. సో అది 411cc, ఇది 200cc. సో మినిమం బడ్జెట్లో హైవే పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఎంతూజియాస్ట్ ఉంటారు కదా, సో ఎంతూజియాస్ట్ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి వెహికల్, మనం కూడా ఒక టూరింగ్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి హీరో ఎక్స్పల్స్ ఇస్ ద బెస్ట్ వెహికల్. ఎందుకంటే 1,28,000కే 4 వాల్వ్ ఇంజన్ అనేది పర్ఫెక్ట్ ఉంది. 200cc హ్యాండిల్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, విజిబిలిటీ బాగుంది, హెడ్లైట్ విజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది, అంటే హెడ్లైట్ ఇల్యూమినేషన్ అనేది ఇంక్రీజ్ అయింది 4V టెక్నాలజీలో, 4V కాన్ఫిగరేషన్ ఇంజన్లో హీరో ఎక్స్పల్స్ 4Vలో. సో దీంట్లో 13 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. హైవే డ్రైవింగ్ కిట్స్ ఎనఫ్, ఎందుకంటే మరి టూ మచ్ లేదు. వెహికల్ అనేది మరీ హెవీ వెయిట్ లేదు, నార్మల్ వెయిట్ ఉంది. 157 kg అంటే నార్మల్ వెయిట్. సో ఈ వెహికల్
ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే హైవే డ్రైవింగ్లో లో బడ్జెట్లో పర్ఫెక్ట్ వెహికల్, అంటే లో బడ్జెట్లో హైవే యూజ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈ వెహికల్ ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి మనం కర్వింగ్ వచ్చినప్పుడు హ్యాండ్లింగ్ కూడా ఇట్స్ గుడ్ ఎనఫ్. మనం మినిమం హ్యాండ్లింగ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే టైర్ సెక్షన్ ఈజ్ గుడ్ ఎనఫ్. వెహికల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్లింగ్ చేయొచ్చు. వెహికల్ అనేది సైడ్ నుంచి వేరే వెహికల్ పాస్ అయినా కానీ మన వెహికల్ పక్కకి సైడ్ అంటే వన్ సైడ్ పుల్ అవ్వట్లేదు. సో వన్ సైడ్ పుల్ అవ్వడం కూడా అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. అంటే వన్ సైడ్ పుల్ అవుతే వెహికల్ అనేది డిసడ్వాంటేజ్ అవుతుంది, కానీ ఇది వన్ సైడ్కి ఫుల్ అవ్వట్లేదు. సో అంటే ఇటు వెళ్ళట్లేదు, అటు వెళ్ళినప్పుడు అది పర్ఫెక్ట్గా మనం వెహికల్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం 110, 120 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు కూడా వెహికల్ అనేది పర్ఫెక్ట్గా హ్యాండ్లింగ్ చేయొచ్చు. మనం ఇలా థ్రాటిల్ ఇవ్వగానే వెహికల్ అనేది పర్ఫెక్ట్ ఉంది, ల్యాగీ లేదు వెహికల్ అనేది. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఆఫ్టర్ 6500 RPM క్రాస్ అయినాక కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ ఉంది. బిఫోర్ 6500 RPM నో ల్యాగ్, perfect use, perfect highway driving, little vibration, not too much of vibration, seating comfort is good enough, braking bite is good enough. ఎందుకంటే బ్రేకింగ్ బైట్ అనేది ఎనఫ్ సింగిల్ ఛానల్ ABS బ్రేకింగ్ బైట్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. 200cc సింగిల్ ఛానల్ ABS విత్ అడ్వెంచర్ బైక్, విత్ హైవే బైక్, విత్ ఆఫ్ రోడింగ్ అంటే ఈ వెహికల్ ఒకటే మనకి ఒక పర్ఫెక్ట్ ఉంది. ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేయాల్సిన వెహికల్ కూడా ఇదే. వెల్ హీరో ఎక్స్పల్స్లో 200T ఉంది, అది హైవే పర్ఫార్మెన్స్ లాగా యూజ్ ఉంటుంది. బట్ ఈ వెహికల్ ఆఫ్ రోడింగ్గా యూజ్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్ కూడా యూజ్ చేయొచ్చు. అలా అవుతేనే వెహికల్ అనేది కంఫర్ట్నెస్ ఉంటుంది. మనకి షోల్డర్ పెయిన్ రావట్లేదు, బ్యాక్ బోన్ పెయిన్ రావట్లేదు, కంఫర్ట్ యూజ్ చేయొచ్చు. ఈ వెహికల్ హైవే డ్రైవింగ్లో హెవీగా లీన్ చేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే లీనింగ్ యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ హైవే డ్రైవింగ్లో. సో మైలేజ్ వచ్చేసరికి మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను, ఓనర్ రిపోర్టెడ్ మైలేజ్. సో పర్ఫెక్ట్ ఫర్ హైవే డ్రైవింగ్ ఈ వెహికల్. ఒకవేళ ఓవర్టేక్ చేయాలనుకున్నా కానీ మనం థ్రాటిల్ ఇవ్వగానే ఓవర్టేక్ చేయగలుగుతాము. ఫర్ సపోజ్ లోవర్ గేర్లో ఉంటేనే ఇంకా బెటర్గా ఓవర్టేక్ చేయగలుగుతాము. లేదు అప్పర్ గేర్లో ఉండి లోవర్ స్పీడ్లో ఉంటే ఖచ్చితంగా గేర్ డౌన్ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. అది నా ఫైనల్ ఒపీనియన్. ఈ వెహికల్ ఫర్ సపోజ్ వైజర్ ఉంది, ఇది యాక్సెసరీస్, ఈ యాక్సెసరీస్ నీ అంటే మన వ్రిస్ట్, ఇది యాక్సెసరీస్, వైజర్ యాక్సెసరీస్, కంప్లీట్గా కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి. యాక్సెసరీస్ కొన్ని కాస్ట్ పెడితే అది యాక్సెసరీస్గా వస్తుంది. ఈ వెహికల్ హైవే డ్రైవింగ్లో బెస్ట్ మినిమం బడ్జెట్ బైక్. ఈ బైక్ మినిమం బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది ఈ బైక్. ఆఫ్ రోడింగ్ టెస్ట్లో ఫస్ట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 220 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 823 mm ఆఫ్ సీట్ హైట్, 1410 mm ఆఫ్ వీల్ బేస్. సో వీల్ బేస్ ఈజ్ గుడ్ ఎనఫ్, గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. గ్రౌండ్ క్లియరెన్స్ మీకు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు, రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. వీల్ బేస్ కంఫర్ట్నెస్కి ఇస్తుంది, రైడ్ క్వాలిటీకి బెటర్ వీల్ బేస్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ పర్ఫెక్ట్ ఉంది. సీట్ హైట్ 823 mm సీట్ హైట్ ఉండేసరికి మనకి కొంచెం డిసప్పాయింట్ అన్నట్టు ఉంటుంది, ఎందుకంటే యాజ్ ఏ టూరర్ బైక్స్ అంటేనే నార్మల్గా మనకి కంఫర్ట్నెస్ అనేది అండ్ సీట్ హైట్ అనేది ఖచ్చితంగా 800 mm ఎబోనే ఉంటుంది. సో దీంట్లో 823 mm ఆఫ్ సీట్ హైట్ ఉండేసరికి మనకు కొంచెం కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది అండ్ సీట్ హైట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ ఆఫ్ రోడింగ్ ఎలా ఉందంటే మినిమం వీల్ బేస్ ఉంది, వీల్ బేస్ ఉన్నందుకు బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది, బెటర్ రైడ్ క్వాలిటీ ఉన్నందుకు పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది ఈ వెహికల్. ఎందుకు అంటే 1410 mm ఆఫ్ వీల్ బేస్ అంటే మామూలు కాదు, ఇట్స్ ఏ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు సీట్ హైట్ అనేది ఇంక్రీజ్ అయింది, 823 mm ఆఫ్ సీట్ హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి మినిమం అడ్వెంచర్ అండ్ టూరర్ వెహికల్స్ మినిమం సీట్ హైట్ ఉంటుంది, ఎందుకంటే అలా ఉంటేనే వెహికల్స్ డ్రైవబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాంటి ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ వెహికల్ ఖచ్చితంగా సీట్ హైట్ అనేది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది హై ఉండాలి, అప్పుడే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్ మై ఒపీనియన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన వెహికల్, ఎందుకంటే మినిమం బడ్జెట్లో లో బడ్జెట్లో ఆఫ్ రోడింగ్ వెహికల్, టూరర్ వెహికల్, హీరో నుంచి 200cc ఫ్యూయల్ ఎకనామీ బెటర్ ఉండాలి కాబట్టి ఫైనల్ మై ఒపీనియన్ అది అలా ఉంటుంది. ఆఫ్ రోడింగ్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన వెహికల్. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ హీరో ఎక్స్పల్స్ 200 4V. ఈ వెహికల్ తీసుకోవాలా కంపేర్ చేయాలా అంటే ఈ వెహికల్కి కంపారిజన్ ఏది లేదు. ఫర్ సపోజ్ కంపేర్ చేయాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అండ్ KTM 390 అడ్వెంచర్ ఆర్ 250 అడ్వెంచర్. బట్
390 అడ్వెంచర్ తీసుకోకుండా కానీ 250 అడ్వెంచర్ తీసుకుంటే కంపారిజన్లో ఈ వెహికల్ ఆ వెహికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కేటీఎం అనేది హయ్యర్ కాస్ట్ ఉంటుంది. హయ్యర్ కాస్ట్తో పాటు ఇంజన్ కాన్ఫిగరేషన్ అండ్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్ డిఫరెంట్ కేటీఎం 250 అడ్వెంచర్లో. ఎందుకంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ కేటీఎం బైక్స్. అండ్ ఈ వెహికల్ సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్, లిక్విడ్ కూలింగ్ ఇంజన్ కాదు, ఆయిల్ కూల్డ్ ఇంజన్. అండ్ మినిమం బడ్జెట్, లో కాస్ట్, లో మెయింటెనెన్స్ ఉంటుంది. సో లో కాస్ట్, లో మెయింటెనెన్స్లో ఇన్ని పర్ఫెక్ట్ ఉన్నప్పుడు వేరే వెహికల్స్ తీసుకోవాలంటే అంటే ఈ వెహికల్కి ఆ వెహికల్కి చాలా కంపారిజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే పవర్లో తెలుస్తుంది అండ్ టార్క్లో తెలుస్తుంది అండ్ అంటే ఆ సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది దాంట్లో కేటీఎంలో. సో దీంట్లో మినిమం ఉంటుంది సీటింగ్ కంఫర్ట్ అనేది. ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి మనం అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఉన్న వాళ్ళు, టూరింగ్ చేయాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తక్కువలో లో కాస్ట్ కావాలి, బెటర్ బైక్ కావాలంటే ఈ వెహికల్ ఒకటే మనకి అవైలబుల్ ఉంది. లేదు ఇంకా మోర్ టార్క్ కావాలి, లో మెయింటెనెన్స్ కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఉంది. ఇంకా హై కాస్ట్ కావాలి, సీటింగ్ కంఫర్ట్ ఇంకా బెటర్గా ఉండాలంటే కేటీఎం, యాజ్ యూజువల్ కేటీఎం. సో కేటీఎం మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మినిమం కాస్ట్ ఉంటుంది, ఇది లో కాస్ట్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు సిటీ డ్రైవింగ్, హైవే డ్రైవింగ్ అండ్ ఆఫ్ రోడింగ్. ఈ వెహికల్ నా ఫైనల్ ఒపీనియన్ ఖచ్చితంగా యూజ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రా 5,000 కాస్ట్ పెట్టి ఈ వెహికల్ని 4-wheel వెహికల్ని తీసుకోండి. ఎందుకంటే 4-wheel వెహికల్లో ఫ్యూయల్ ఎకనామీ బెటర్ వస్తుంది, బెటర్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, లోవర్ వైబ్రేషన్స్ ఉంటుంది. అది నా ఫైనల్ ఒపీనియన్. కంప్లీట్గా హీరో ఎక్స్పల్స్ 200 4-wheel నా ఫైనల్ ఒపీనియన్. అది బెటర్ స్టెబిలిటీ, బెటర్ హ్యాండ్లింగ్, లోవర్ వైబ్రేషన్స్, బెటర్ ఫ్యూయల్ ఎకనామీ, లో మెయింటెనెన్స్ నా ఫైనల్ ఒపీనియన్. అది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.